ఎట్లా చూడొచ్చు మరి ఇక ఇంకా మన ఇంకా 10 ఏండ్లు నేనే ఉంటా అంటాండు అది రేవంత్ రెడ్డి. తప్పు ముచ్చట అది. ఆ! ఖచ్చితంగా కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు. కాళేశ్వరం నీళ్లు వదిలేదుంటే బ్రహ్మాండ పంటలు పండు రైతులకు. వాస్తవంగా ఆహ్, కాళేశ్వరం నీళ్ళు వదిలితే ఈ ఈసారి అందరూ లేని పంటలేసుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ ఉండదు. హ్మ్. ప్లస్ మళ్ళా కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఆ! వాళ్ళ పిల్లలకు అది ఇచ్చిండు. ఏది కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఆ! కళ్యాణ్ కిట్ లక్ష్మి ఇచ్చిండు. ఇచ్చిండు. కళ్యాణ్ షాదీ లక్ష్మి. ముబారక్ ఇచ్చిండు. ఆ! కేసీఆర్ పాలన అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో జనాలు ఎవ్వరిని అడుగు 4000 పింఛన్ ఇస్తానడు. ఆ! 4000 పింఛన్ ఇయ్యలేదు. పింఛన్ ఇయ్యలేదు. వితంతువులకు 6000 ఇస్తానడు. 6000 ఇవ్వలేదు. ఆ! అన్ని దొంగ మాటలు, దొంగ ముచ్చట్లు చెప్పిండు తప్ప అలా ఏం లేదు. ఆ! ఖచ్చితంగా కేసీఆర్ కోసం ప్రతి ఒక్క రైతులు గాని, ప్రతి ఒక్క ఆ! మనం ఎవలు విలేజ్‌లల్ల ఈ పెన్షన్ వచ్చేవాళ్ళు గాని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాను. రేవంత్ రెడ్డి రావాలని. సారీ కేసీఆర్ రావాలని. కేసీఆర్ హ్మ్. రావాలని. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు పరకాల నియోజకవర్గం. ఓకే. మీ ఎమ్మెల్యే ఊరిక్కడ అక్కడ నీరు ఆత్మకూరు మండలం ఉంటది. కాదే ఇప్పుడు పరకాల మీది ఏ ఏ నియోజకవర్గం? పరకాల నియోజకవర్గమే. మీ ఎమ్మెల్యే ఊరు? ఆ! మీ ఎమ్మెల్యే ఊరు? రేవూరు ప్రకాష్ రెడ్డి. రేవూరు ప్రకాష్ రెడ్డి. అవును. ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి దగ్గరికి మొన్న మీ పరకాలకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండు. ఓకే. వచ్చి రేవూరు ప్రకాష్ రెడ్డి మళ్ళా ఎమ్మెల్యే ఇక్కడ ఆయనకే టికెట్ అనౌన్స్‌మెంట్ చెప్తానని టికెట్ అనౌన్స్‌మెంట్ చేసి పోయిండు. అవును. నిన్నగాక మొన్న అదే పార్టీకి సంబంధించిన కొండ సురేఖ కొండ వాళ్ళ వాళ్ళ కూతురు కూతురు గాని, సుష్మిత. ఆమె మాట్లాడిన మాటలు గాని, ఆ! ఖచ్చితంగా ఈరోజు కొండ దంపతులు వస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఆ! అవును. రేవూరు మన ఎవలు ఈయన ఎవలు ఇనగాల వెంకటరామరెడ్డిని కూడా ఇప్పుడు ఓకే. రేవంత్ రెడ్డి వచ్చిండు. ఆ! వచ్చిన తర్వాత ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడు ఎవలు మన ఇనగాల ఆ! వెంకటరామరెడ్డి. ఇనగాల వెంకటరామరెడ్డిని స్టేజ్ మీద డాష్ మీద పిలవాలి. హ్మ్. కొండ సురేఖను పిలవలేదు. అలాగే ఆయన పేరు ప్రకటించిండు. ఆమె మినిస్టర్ గదనే! అవును. 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 ఎందుకు పిలవలేదు? ఆ! తెల్లారి మరుసటి రోజే ఈ మన రేవూరు ప్రకాష్ రెడ్డి టికెట్ కన్ఫర్మ్ అని చెప్పుడుతోనే రేవులు వాళ్ళు రానబట్టారు. అది సొంత పార్టీ నుంచి స్టార్ట్ అయింది యుద్ధం. ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీ నుంచి చి కొట్లాడుకుంటే కొట్లాడుకుంటాను. జనాలేమనుకుంటుర్రు? అదే గదా! ఆ! ఆ! అదే గదా! జనం అంతా అనుకున్నది అదే గదా! బీఆర్ఎస్ నుంచి ఎవరున్నారిక్కడ? గన్ షాట్‌గా ధర్మారెడ్డి సార్ ఖచ్చితంగా బంపర్ మేయర్‌తోని గెలుస్తారు. ఆ! చల్ల చల్ల ధర్మారెడ్డి. ధర్మారెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవ్వరికి టికెట్ ఇచ్చినా గాని ఖచ్చితంగా గెలుస్తారు. అంతే. 100% అది. ఆ! ఆ! మరి వేరే ఆప్షనే లేదు. లేదిగ. వేరే ఆప్షనే లేదు. ఎందుకు ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు చేసిండు కేసీఆర్. అవును. ఈయన 3 ఏళ్ళు అయితుంది గదా! మూడేళ్ళే. ఇప్పుడు కేసీఆర్ చేసినప్పుడు ఊరికచ్చుడుతోనే శ్మశాన వాటిక గాని, హ్మ్. ఆ! మన రైతు బంధు గాని, ఆ! మన గ్రామ పంచాయతీకొస్తే ట్రాక్టర్ గాని, ఆ! రైతు వేదిక గాని, ఆ! ప్రతి ఒక్కటి రైతులకు ప్రతి ఒక్కటి చేసిండు. రైతులకు కాదు ప్రతి ఒక్కరికి చేసిండు. అన్ని రకాల. చేసిండు. ఆ! వెనుక సామెత ఉన్నది చూసినావా? హనుమంతుడు లేని అది ఊరు లేదు. ఆ! షా కేసీఆర్ ఉన్నప్పుడు పొందని సంక్షేమ పథకాలు పొందని ఊరు లేదు. అది అది ఇల్లు లేదు. ఇల్లు లేదు. ఆ! హ్మ్. హ్మ్. మరి కేసీఆర్ దొంగ అని తిడతాండుగా రేవంత్ తప్పది. రెడ్డి. తప్పది. ఆ! దొంగ తప్పది. అప్పులు చేసిపోయిండు మొత్తం. తప్పది. ఎవరైనా అంటనే ఉంటరది. అంతే. కేసీఆర్ అప్పు చేసిండే దానికి అర్థం ఉన్నది. ఆ! కాళేశ్వరం కట్టిండు. ఆ! రైతు వేదికలు కట్టిండు. ఆ! శ్మశాన వాటిక కట్టిండు. ఆ! ఊళ్ళో సీసీ రోడ్లు పోసిండు. ప్రతి ఒక్కడు పోసిండు. ఆ! ఆ! కేసీఆర్ అప్పు చేసిండే దానికి అర్థం ఉన్నది. రేవంత్ చేసిందంటే అర్థం లేదు, సార్థం లేదు. ఆ! ఏమున్నది? ఆ! ఏం లేదు. మొత్తానికైతే ఇక్కడ మళ్ళా కేసీఆరే. కేసీఆర్ కట్టెపుల్ల ఇచ్చినా గాని కట్టెపుల్ల గెలుస్తది. పరకాల నియోజకవర్గంలో. ఎవరు టికెట్ ఇచ్చినా గాని వాళ్ళు గెలుస్తారు. అంతే. ఆ! థాంక్ యూ. ఓకే. వచ్చి మొన్న ఏం చేసిండు ఇక్కడ? కేసీఆర్ హయాంలో కట్టిన 100 పడకల హ్మ్. ఆసుపత్రికి దానికి కలర్‌లేసి రిబ్బన్ కట్ చేసిపోయిండు. ఆ! మా ఒకటి డిగ్రీ అడుగుతా కాలేజీ. బాబు. ఆ! నువ్వెన్ని సంవత్సరాలు? నేను 45. 45 సంవత్సరాలు. ఇప్పుడు ఓపెన్‌గా ఒకటి అడుగుతాను నిన్ను. హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న వచ్చిండు ఇక్కడికి. పరకాల. వచ్చిన తర్వాత ఇదే రేవూరు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఇక్కడ గెలుస్తాడు. ఆయనకే టికెట్ అని చెప్పి కన్ఫర్మ్ చేసిపోయిండు. హ్మ్. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొండ సురేఖ బిడ్డ సుష్మిత పటేల్ ఏమో ఆ! రేవూరు ప్రకాష్ అంటూ డైపర్లు వేసుకుంటాడు. డైపర్లు ఆ! వాడు ఎట్లా గెలుస్తాడని చెప్పి ఈమె రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కినాయని చెప్పి మాట్లాడింది. మాట్లాడింది. అంటే ఒకటే అంటే పార్టీలు. ఒకటే పార్టీలో కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలోకే అంత వ్యతిరేకత కనబడుతాంది. అభివృద్ధి పనులు గాక, ఆ! ఏం చేయలేక, ఆ! నువ్వేం చేసినా ముఖ్యమంత్రివి అని చెప్పేసి వాళ్ళకే ఆ! అంటే నిజంగా ఒకవేళ ఇప్పుడు రాజీనామా గనుక రేవూరు ప్రకాష్ రెడ్డి చేస్తే ఆ! కొండ సుష్మిత గాని, రేవూరు ప్రకాష్ రెడ్డి గాని, ఇంకా బీఆర్ఎస్ నుంచి చల్ల చల్లా ధర్మారెడ్డి. ధర్మారెడ్డి గాని, హ్మ్. ఇటు బీజేపీ నుంచి ఆయన డాక్టర్ కాళీప్రసాద్. ఎవరు గెలిచావు? నిజంగా చెప్పాలి. చల్లా జెన్యూన్ ధర్మారెడ్డి నీకున్నదే చేసుకొని చెప్పు. చల్లా ధర్మారెడ్డి గారు 1,00,000 మెజార్టీతోని గెలుస్తాడు ఈసారి. కాదే చల్ల ధర్మారెడ్డి అంతకుముందు ఈడ భూ కబ్జాలు చేసిండు, రౌడీజం చేసిండు అని చెప్పి పేరుంది. నిజమా కాదా? అదంతా బోగస్ ముచ్చట్లు వాళ్ళయి. ఆ! అదంతా బోగస్ ముచ్చట్లు. ఈయన చల్లా భూ ధర్మారెడ్డి నిర్వాసితులు బాగానే విలేజ్‌కి ఉన్నారట కదా! ఏ విలేజ్‌కి పోయినా ప్రజాదరణ చల్లా ధర్మారెడ్డికి ఆ! తండోపతండాలుగా కదిలి చల్లా ధర్మారెడ్డికి ఆరాధనలు బట్టి ముందుకు తీసుకొత్తారిప్పుడు. మరి భూ నిర్వాసితులంతా కేసు ఎందుకు ఏసిర్రు ఆయన మీద?
కేసు లాంటివి ఏం లేదు. అదంతా కావాలని కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక ఆ! ఏదో ఒకటి బట్టగాల్చి మీదేయాలని చెప్పేసి ఆ! చేసుడు తప్ప అలాంటిది ఏం చేయలే. మరి ఎందుకు చల్లధర్మారెడ్డి ఏ ఓడగొట్టిర్రు? ఊరు పోయినా కళ్యాణ లక్ష్మి గాని, ఏ చెక్కుకు పోయినా కూడా ప్రతిదీ వాళ్ళ ఇంట్లో కూర్చుండబెట్టుకొని ఆయన పక్కపొంటి కూర్చుండబెట్టుకొని చెక్కులిచ్చి హ్మ్. వాళ్ళకు బస్ కిరాయిలు ఇట్లా ఇచ్చి పంపించిన రోజులు చల్లధర్మారెడ్డి. ఆ! మరి ఎందుకు ఓడగొట్టిర్రు అలాంటి వ్యక్తిని? అలాంటి వ్యక్తిని ఎందుకు ఓడగొట్టిండ్రు కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెసు ఆ! గాలిలా సరే కొంత కేసీఆర్ మీద కోపంతోనే కేసీఆర్ మీద వ్యతిరేక కోపంతోని. ఆ! ఆ! ఆహా! ఈ ఈ హామీలు నా 6 ఈ 420 హామీలతోని ఆ! ఇవన్నీ చేసిల్లు. 2000 పింఛన్‌కు 2000 పింఛన్ కేసీఆర్ ఇత్తేనే 4000 ఇత్తా అన్నాడు. అవును. కళ్యాణ లక్ష్మిని 1,116 ఇత్తానంటే తులం బంగారం ఇత్తానన్నాడు. ఆ! మహిళలకు 2500 ఇత్తానన్నాడు. కోటీశ్వరులని చేత్తాండు మహిళల్ని. కోటీశ్వరులు ఇత్తానన్నాడు. ఆ! ప్లస్ 2500 ఇత్తానన్నాడు. గ్యాస్‌కి 500 అన్నాడు. ఆ! గ్యాస్‌కి 500 లేదు లేదు. ఆ! ఈ విద్యార్థులకు స్కూటీలు అన్నాడు. నిరుద్యోగులకు ఏందో అవి ఇత్తా ఇవి ఇత్తా అని చెప్పిండు. ఆ! వాటితోనే నిరుద్యోగులు అనేటోళ్ళు కొంచెం మాకు ఏదన్నా ఈ గవర్నమెంట్‌లో మళ్ళీ ఏదన్నా న్యాయం జరుగుతది కావచ్చు అనుకుంటే ఇప్పుడు ఉన్న నిరుద్యోగులే వ్యతిరేకంగా హ్మ్. ధర్నాలు చేసి, పోరాటాలు చేసి సీఎం క్యాంప్ ఆఫీస్‌నే ముట్టడించేందుకు హ్మ్. ప్రయత్నం చేసిన రోజులున్నాయి ఇప్పుడు. మొత్తానికైతే ఈమె వ్యాఖ్యలు సుష్మిత వ్యాఖ్యలు అంతా ఉత్త కథేనా? వా ఆ! వాళ్ళ వ్యతిరేకను వాళ్ళే బయట పెట్టుకుంటాళ్ళు. ఆ! మా బీఆర్ఎస్ పార్టీ నుంచెల్లి చల్లధర్మారెడ్డి వాళ్ళు ఇప్పుడు రాజీనామా చేసినా, ఇంక 2 నెలలకు మళ్ళీ ఎలక్షన్‌లో నిలబడ్డా, ఇప్పుడు రాజీనామా చేసినా 1,00,000 మెజార్టీతోని ధర్మారెడ్డి సాబ్ గెలుస్తాడు. మొత్తం ఎన్ని ఓట్లుంటాయి ఇక్కడ? ఇక 2,00,000 ఆ! పైచిలుకుంటాయి. 2,00,000 పర్కాల్లో. హ్మ్. మొత్తం 1,00,000 మెజారిటీతోని గెలుస్తాడా? 1,00,000 మెజార్టీతోని గెలుస్తాడు. చల్లదర్మారెడ్డి. చల్లధర్మారెడ్డి. 2018 కొండ సురేఖ మీద 50,000 మెజార్టీతో గెలిచిండు ధర్మారెడ్డి. అప్పుడు పోటీ చేసిందా ఆమె ఇక్కడ? పోటీ చేసింది. కొండ సురేఖ ఓడిపోయింది. ఓడిపోయింది. 40 ఎన్ని సార్లు పోటీ చేసింది కొండ సురేఖ? ధర్మారెడ్డి సార్ మీద ఒకటేసారి పోటీ చేసింది. ఒక్కసారి. అంతకుముందు కూడా 2 సార్లు. 2 సార్ల. ఆ! 2018 ములుగురు బుక్షపతి మీద కూడా చేసింది. ఆ! ములుగురు బుక్షపతి మీద చేస్తే అప్పుడు కూడా ఓడిపోయింది. ఓడిపోయింది. అప్పుడు శాంపేట నియోజకవర్గం మా ఇల్లు ఉన్నప్పుడు కొండ సురేఖ అప్పుడు హ్మ్. 2 టర్మ్ ఏమో చేసింది. హుహుహు. హ్మ్. ఓకే. థాంక్ యూ. మొత్తానికి ఏదున్నా కాంగ్రెస్, బీఆర్ఎస్సే పోటీ. కాంగ్రెస్ పోటీ అనేది ఏం లేదు. మళ్ళా కాంగ్రెస్ అసలు పోటే కాదు ఇక. అంతే. రైట్. థాంక్ యూ. పని చేత్తవు? వికలాంగుడు వికలాంగునికి. అంటే ఇప్పుడు ఏ పని శాతం అయితలేదు. అవుతుంది. హ్మ్. ఏ ఊరు బాపు ఇది? నర్సకపల్లె నర్సక్కపల్లి అంటే నడికూడ మండలం. నడికూడెం మండలం అంటే పర్కాల్ నియోజకవర్గమే. ఆ, ఎవరు మీ ఎమ్మెల్యే? రేగురు ప్రకాష్ రెడ్డి. రేవూరు ప్రకాష్ రెడ్డి. ఉమ్. ఎట్లుంది బాబు ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచిండు. 3 సంవత్సరాలు అయితాంది. మనం మార్పు రావాలా కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు. ఉమ్. మార్పు రావాలని మనకు ఈయనకి ఓటేసాం రేవంత్ రెడ్డికి. రేవంత్ ఏమైనా మార్పు జరిగిందా? ఏం జరగలేదు. ఏం కేసీఆర్ పీరియడ్లో జరిగింది. ఎందుకు మీకు పింఛన్స్ ఇస్తలేదు 6,000 ఇస్తలేదు. వికలాంగులకు? లేదు, కేసీఆర్ పెంచిండు 4,000. అయ్యో ఈయన 6,000 ఇస్తానడుగా ఇయ్యలే. రేవంత్ రెడ్డి. ఇయ్యలే. ఏమి ఇయ్యలేదు. ఏమి ఇయ్యలే. ఆ, ఇప్పుడు మొన్న వచ్చింది ఇక్కడికి రేవంత్ రెడ్డి. ఇక్కడికి పరకాలకు వచ్చింది. పరకాలకు వచ్చిండు. నియోజకవర్గంలోకి వచ్చింది. వచ్చినప్పుడు ఏం మాట్లాడిండు, మళ్ళీ రేవూరు ప్రకాష్ రెడ్డికే ఓటేయాలని చెప్పిండు. ఉమ్. ఇప్పుడు మొన్న ఆమె ఎవరు కొండ సురేఖ బిడ్డ సుష్మిత పటేల్ ఉమ్. గా డైపర్ వేసుకుంటూ ఎట్లా ఇస్తారు, వాడు ఎట్లా గెలుస్తాడు అని చెప్పి అంటుంది ఆమె. అసలు ఏంది అది? అంత దూరం మేము మాకు వినవాలేదు. ఆ టీవీకి వచ్చింది మాకు తెలియదు. ఆహా, తర్వాత అన్నది కొనసరిగా మా 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 నియోజకవర్గం కాదు కదా. కాదా? ఇప్పుడు ఒకవేళ కొండ సురేఖ బిడ్డ తూర్పు వరంగల్. ఒకవేళ కొండ సురేఖ బిడ్డ నిలబడితే గెలుతుందా? ఎక్కడ పరకాల ఆ, మన టీఆర్ఎస్ క్యాండిడేట్ చెప్తే నేను చెప్తా. టీఆర్ఎస్ చల్లధర్మారెడ్డి. చల్లధర్మరెడ్డి బరవారికి వెళ్తాడు. అంతేనా? ఆ. చల్లధర్మారెడ్డి ఉమ్. ఎందుకు బాబు? చేసిండు, మాకు పనులు చేసిండు, పింఛన్లు పెంచిండు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా కేసీఆర్ అప్పుడు గీత కార్మికులకు, చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకు పింఛన్ ఇప్పించిండు. ఆ, అందరికి కేసీఆర్ ఉన్నప్పుడే మంచి జరిగింది. మంచి జరిగింది. ఇప్పుడు ఈ రైతులకు యూరియా విషయంలో ఏదో యాప్ పెట్టినట రేవంత్ రెడ్డి. చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అని దొరుకుతలేవు. దొరుకుతలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఆటోనికి ఫోన్ చేస్తే ఇంటికాడ ఇచ్చేసేది. వేసేది. వికలాంగులు పోతే మాకు ఇమ్మీడియట్ పిండి బస్తాల దుకాణంలో బట్టి ఇచ్చేది. ఇచ్చేది. ఇప్పుడైతే లైన్లో చాలా పోలీసు వస్తుందో ఎవరు మమ్మల్ని ముట్టుకోపోయేది. ముట్టుకుపోయి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది బాగా. ఇబ్బంది అవుతుంది. ఆ. మాకు నవత అంటే మాకు చాలా ఆ, పట్లేదు పరకాల. వర్గాల్లో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తా అన్నాడు కళ్యాణ లక్ష్మి కింద. తులాం లేదు. ఆ కళ్యాణ ఇంతవరకు మా ఊళ్ళో 10 మంది పెళ్ళిళ్ళు అయినా లింగంపల్లి కిషన్ రావు ఫంక్షన్ హాల్లో
ఒక్కొక్కరికి ₹1 రాలే. ఒక అయ్యో! రాలేదు. ఆ! మరి ఇంకా 10 ఏళ్ళు ఉంటా నేనే అంటాను రేవంత్ రెడ్డి. అది మన జనం దగ్గర ఉన్నది అది. ఓటర్స్ దగ్గర ఉంటది. అంతే. హ్మ్. ఎవరు క్యాండిడేట్ అంటే మీరు మంత్రులను దించేది జనం దగ్గరనే, మంత్రులను పెంచేది జనమే. 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 రేవంత్ రెడ్డి మళ్ళీ వస్తాడా అసలు? అసలు ఈ అట్టడికడే పోతాడు. ఈసారి కేసీఆర్‌గా 40, 50 సీట్లు వచ్చినాయి గానీ, ఆయనతో సీట్లు రావు. మన రేవంత్ రెడ్డికి? రావు. 119 సీట్లు ఉన్నాయి మనకు తెలంగాణకు. అవును. హ్మ్. ఎందుకే? ఆయనతో 30, 20 సీట్లు వచ్చుడు కష్టం ఈసారి. ఎందుకు రేవంత్ రెడ్డికి అంత కోపం ఎందుకు హ్మ్. వస్తుంది? ఏం చేసిండు? రైతు భరోసా అన్నాడు 15,000 అన్నాడు. ఆ! వికలాంగుడు 6,000 అన్నాడు. ఒక ఆడోళ్ళలో తిరుగని బస్ పాస్ ఫ్రీ ఇచ్చిండు. కొట్టుకోమని. కొట్టుకోమని, తిట్టుకోమని. మా వికలాంగులకు కూడా సీట్ ఇస్తలేరు సీట్ వాళ్ళు. ఇస్తలేడు పాపం వాళ్ళు పోతే. వాళ్ళు పోతే సార్. ఎటు పడితే అటే తిరిగేస్తారు. హైరాన్ చేస్తాను నేను. ఆ. నన్ను ఏం లేబట్టి ఆడోళ్ళకు కూకున్నారు ఆడ. ఓ 3 గంటలు ప్రకటించుడు రేవంత్ రెడ్డి. దేవుడా! హ్మ్. మరి పాపం నీలాంటి వాళ్ళకి కూర్చుని ఇబ్బంది. ఇబ్బంది. బస్సులో పోవాలంటే భయం అవుతుంది. భయం అవుతుంది. గిట్లున్నది రేవంత్ రెడ్డి రేవంత్ పాలన. రెడ్డి పరిపాలన. ఇంకా ఆయన బీఆర్ఎస్ కేటీఆర్ ను కేసీఆర్ ను తిరుగుతాడు కదా దొంగ నువ్వు మంత్రాలు అది చేసి భగవంతుడు తలుచుకోవాలి అది. అంతే. హ్మ్. ఏ జనం జర్మన్ తలుచుకోవాలి. జర్మన్లో ఇంకా మళ్ళీ వస్తాడా? ఇచ్చే రేగురు ప్రకాష్ కింద వాడు ఆతి పుట్టినప్పుడు వీడు పెరగలే. ఎవరు? రేగురు ప్రకాష్ రెడ్డి వయసు ఎంత? ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి వయసు ఎంత? ఆహా, రేవూరు ప్రకాష్ అంటే పెద్దోడా? పెద్దవాడు. ఆ. 75 ఏళ్ళు ఉన్నాడు. ఉమ్. ఏం తక్కువ 80 ఉంటాడు. ఈయన ఉంటే కొడితే 60 ఏళ్ళు లేడు. మరి రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా? ఇక ఫస్ట్ తెలుగుదేశంలో ఇంటరాపురిలో నర్సంపేట ఎమ్మెల్యే అయిండు. ఆ, మళ్ళీ మా పరకాల నియోజకవర్గం మొన్న వచ్చిండు. మొన్న వచ్చి గెలిచిండు ఏదో గెలిచాడు. కాంగ్రెస్ ఏదో ఊగింది టీఆర్ఎస్ ఒకసారి దెబ్బతింది. కేసీఆర్ మీద కోపంతో మాత్రమే వీళ్ళ జనాలు వేసిండు. వీళ్ళు ఏదో చేస్తారు చేస్తారు చేయరా చూస్తారని. చూస్తే తెలుస్తుంది కేసీఆర్ చూస్తే అనుభవం అవుతుంది అన్నట్టుగా అంత నాదే అన్నట్టుగా పోయింది అన్నట్టుగా ఆ, జనం చూసుకున్నారు. అంతే గెలిచేయలేదు పోయలేదు. మా ధర్మస్థల అయితే గెలుస్తాడు. మా నియోజకవర్గం చల్లధర్మారెడ్డి గెలుస్తాడు గరగాడికి గెలుస్తాడు. అంతే. ఉమ్. రైట్ రైట్.